ఎలాగైతేనే రాజ్ కేసిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. కానీ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో కీలక అంశాలు బట్టబయలయ్యాయి. మద్యం డిస్టిలరీకి ఇచ్చిన ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం 4 కంపెనీల నుంచే ఏకంగా 53.21% మద్యం కొనుగోలు చేశారని వెల్లడించడం మరొక అంశం. చంద్రబాబు గారి గత పాలనలో కొందరికి అనుకూలంగా వ్యవహరించినట్లు చెప్పకనే చెప్పారు. దీనిలో ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సుటైల్ సాఫ్ట్వేర్ ని తొలగించడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్ల జారీలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపించింది. మరి సుటైల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం 4 కంపెనీల నుంచి ఏకంగా 53.21% మద్యం కొనుగోలు ఎందుకు చేశారనే దానికి సిట్ సమాధానం చెప్పుకోకుండా మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణాలకు పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్ఆర్సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒక చోట, రాజ్ కేసిరెడ్డి ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరొక చోట చెప్పారు. ఇలా పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా సిట్ దర్యాప్తులో డొల్లతనం పూర్తిగా బయటపడింది. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా, మరోవైపు వైఎస్ఆర్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనతో చెప్పినట్టుగా రాజ్ కసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే రాజ్ కసిరెడ్డి ఇచ్చినట్టుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని సిట్టే స్వయంగా చెప్పడం విశేషం. మరి అలాంటప్పుడు ఇంకా కుంభకోణం ఎక్కడ? సిట్ అధికారులు వాసుదేవరెడ్డిని, సత్యప్రసాద్ని వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులు ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడినట్టుగా ఇక్కడ వెల్లడవుతుంది. మరొక విశేషం ఏమిటంటే లిక్కర్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డితో సహా సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణుక్య వీళ్ళెవ్వరూ కూడా పోలీసులు రాసిచ్చిన నేరాంగీకార పత్రం మీద సంతకాలు చేయలేదు. ఇలాంటి నిందితులు సంతకాలు చేయని పోలీసులు తమంతట తాముగా రాసుకున్న నేరాంగీకార పత్రాలను లీకుల రూపంలో సానుకూల మీడియా సంస్థల్లో కథనాలు రాయిస్తున్నారు. చివరకు తమకు సంబంధించిన వ్యక్తులనే మధ్యవర్తులుగా సిట్ పత్రాల్లో పేర్కొంది. ఇలాంటి వాటికి విలువ లేదనేది సుస్పష్టం.